హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 8వ భాగాన్ని వినిద్దాం. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ సిద్ధు అన్నాను. యూ షటప్ చిత్ర, ఐ నో వాట్ టు డూ అని వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. తను వెళ్ళగానే పరిగెత్తాను రిషి దగ్గరికి. రేపటి నుండి ప్రతిదీ కోఆర్డినేట్ చేద్దాం. ఒళ్ళు పులిసిపోయింది బాబు, ఐ నీడ్ టు టేక్ రెస్ట్ అంటున్నాడు రిషి రవితో. ఏమైంది, ఎందుకంతలా పరిగెత్తి వస్తున్నా ఆశ్చర్యంగా అడిగాడు రిషి. రుప్పుతూ చెప్పాను, సిద్ధు జూనియర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నాడు, జాగ్రత్త అని. మెంటల్ నా కొడుకు, అనుకుంటూనే ఉన్నాను ఇలాంటి పిల్లి బిత్తర వేషాలు వేస్తాడని. వీడి తాట తీస్తానాగు అని రవి వెళ్ళబోతుంటే ఆపి, ఇప్పుడు అడిగితే మనకి సుబ్బు చెప్పిందని అర్థమవుతుంది. వాళ్ళ రిలేషన్కి అదంతా కరెక్ట్ కాదు. ఇప్పుడు వాడేం చేస్తాడో చేయని, మనమేం చేయగలమో చూపిద్దాం అని నా వైపు చూసి, దానికి ఎంతలా పరిగెత్తాలా అన్నాడు రిషి. లేదు అన్నట్టు తలూపి ముందుకు నడుస్తున్నాను. చేంజ్ తీసావా అన్నాడు రిషి. అన్నాను ముభావంగా. దేనికి ఇప్పుడు అంత ఫీల్ అవ్వడం అన్నాడు రిషి. కాకపోతే ఏంటి రిషి, ఓడిపోతే ఇలాంటివి చేయకూడదు కదా అన్నాను. ఎవరిష్టం వాళ్ళకి ఉంటుంది సుబ్బు. నీ మోరల్స్ నీకుంటే నా మోరల్స్ నాకుంటాయి. మన ఇద్దరి మోరల్స్ ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. అవన్నీ నువ్వు మైండ్లోకి తీసుకోవాల్సిన అవసరమూ లేదు. తనకి నచ్చినది తనని చేయని, నాకు మీరందరూ ఉన్నారు, నేను ఉన్నాను. ఐ థింక్ ఐ కెన్ మేనేజ్. దీని గురించి ఆలోచిస్తూ మీ రిలేషన్షిప్లో బీటలు తెచ్చుకోవద్దు. ట్రస్ట్ ఒకసారి బ్రేక్ అయితే దాన్ని రికవర్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు నేను తన ముందు ఓడిపోయినా నాకేం అవ్వదు. బట్ రిమెంబర్ అబౌట్ యువర్ రిలేషన్ అన్నాడు రిషి. అంటూ తలూపాను. కంగ్రాట్స్ కూడా చెప్పలేదు. ఇంకేం ఫ్రెండ్వి నువ్వు అన్నాడు రిషి నవ్వుతూ. కంగ్రాట్స్. ఫెస్ట్లో ఫుడ్ బాగుండాలి, లైవ్ దోశ కౌంటర్ అయితే మస్ట్ ఉండాలి అన్నాను. చూద్దాం అన్నాడు. మనమందరం డాన్స్ చేద్దామా క్యూరియస్గా అడిగాను. హలో, నువ్వు నాట్య మయూరి, మేం వద్దులే, మా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నాడు రిషి. ప్రాక్టీస్ చేసే టైం ఉంది కదా అంటున్నాను. కానీ నేను చెయ్యను అంటున్నా. ఎందుకు అంటున్నాను. ఎందుకంటే నాకు రాదు అంటున్నా. రాదు అనుకుంటే ఏదైనా రాదు అనిపిస్తుంది అంటున్నా. వచ్చు అంటే వస్తుందని ఎవరూ చెప్పలేదు అంటున్నా. నీతో మాట్లాడి గెలవలేను అంటున్నాను. నిన్ను ఓడిపోమ్మని ఎవరూ అనలేదు అంటున్నా. మన బస్సు వచ్చింది అంటున్నా. మూసుకొని ఎక్కితే మంచిది అంటున్నా అని మా ఇద్దరి తల మీద పీకాడు రవి. మా అత్తకి చెప్తా, అమ్మాయిలు కొడతావా అని వేలు చూపించి బెదిరించాను. నీకు భయపడే రోజులు పోయాయి. ఇప్పుడు నువ్వేమైనా మాట్లాడితే నేనే మీ అత్తకి చెప్తా, మీ కోడలు కాలేజీలో ప్రేమ వ్యవహారాలు నడుపుతోంది అని. రౌండ్ చపాతీలు, ఆయిల్ లేని కూరలే ఇక దిక్కు నీకు. రివర్స్లో నన్ను కూడా బెదిరించాడు రవి. మేఘనాని ఇంటికి తీసుకొని వస్తున్నారు అని నేను చెప్తాను. మొన్న స్నాప్లో క్రిష్ పెట్టిన వీడియో సేవ్ కూడా చేశాను అన్నాను. మీలో మీరు కొట్టుకొని అన్నీ చెప్పండి, అందరం రోడ్డు మీద పడతాం అన్నాడు ఆకాష్ తల కొట్టుకుంటూ. ఇది పాయింటే అనుకున్నాం ఒకేసారి. ఆ రోజు నైట్ నుండి వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసేశారు. సీనియర్స్కి ఎవరూ హెల్ప్ చేయకూడదు, కోఆర్డినేట్ చేయకూడదు, ఈవెన్ వాలంటీర్స్గా కూడా వెళ్ళకూడదు అని. చూసి ఇగ్నోర్ చేసి బుక్స్ తీస్తుంటే రూమ్ డోర్ నాక్ చేశాడు బావా. దా బావా అని డోర్ ఓపెన్ చేసి తీసుకొచ్చాను. అప్పుడే పుస్తకాలు తీసావేంటే అన్నాడు బావా. ఏం లేదు, తలూపి పక్కన పెట్టాను. అమ్మమ్మ మొన్న ఫోన్ చేసినప్పుడు నీకు ల్యాప్టాప్ కొనిమని చెప్పింది. ఊర్లో ఉండేటప్పుడు తెగ కంప్యూటర్లో ఏదో చేస్తూ ఉండేదాని వంటగా, ఇక్కడ లేక ఇబ్బంది పడుతున్నావేమో అని ఫీల్ అవుతుంది అన్నాడు బావ. ఓవర్ యాక్షన్ చేయకు, అప్పుడు యానిమేషన్ కోర్స్ నేర్చుకునేదాన్ని, ఇంట్లో కంప్యూటర్ ఉండేది కాబట్టి దాన్ని వాడేదాన్ని అన్నాను ఉక్రోషంగా. సర్లే, నేను జోక్ చేశాను కానీ రేపు కాలేజ్ నుండి నువ్వు బస్సులో రావద్దు, నేను పిక్ చేసుకుంటాను. నీకు ల్యాప్టాప్ తీసుకోమని అమ్మమ్మ డబ్బులు వేస్తుంది, అది తీసుకొని బీచ్కి వెళ్ళి శ్రీజాని కలిసి వద్దాం అన్నాడు బావ. ఏంటి అన్నాను విననట్టు. శ్రీజ నిన్ను చూస్తాని అంటుంది చాలా రోజుల నుండి. సరే రేపు తీసుకొస్తాను అన్నాను అన్నాడు బావా. ఓకే బావా, క్లాస్ అయ్యాక కాల్ చేస్తాను, టైంకి వచ్చేయి అన్నాను. ఓకే, రూమ్లోకి దోమలు వస్తున్నట్టున్నాయి, చెప్పాలి కదే అన్నాడు బావా. దోమలే ఏం లేవే తల అడ్డంగా ఊపాను. నాకు కొడుతున్నాయే అని తల కొట్టుకున్నాడు బావా. అయినా నీకు ఇంత మొహమాటం ఎక్కడి నుండి వచ్చింది అన్నాడు అసహనంగా. నాకు ఒకటి తెలిస్తేనే కదా, చిన్నప్పటి నుండి ఇదే బాపతే. నాకు ఇది కావాలని ఎవరిని అడగలేను, అది అమ్మమ్మైనా ఎవరైనా.
నేను అడగకుండానే అన్నీ సమకూర్చి అమ్మమ్మ ఉంది కాబట్టే అక్కడ సరిపోయింది, కానీ ఇక్కడ నేను అడ్జస్ట్ అవ్వడం అలవాటు చేసుకున్నాను. రేపు ఈ విండోస్కి మెస్ని కొని తీసుకొద్దాంలే అన్నాడు బావ. నాకే కాదు, రిషి వాళ్ళకి కూడా రోజు పాపం ర్యాషెస్ వస్తూనే ఉంటాయి. వాళ్ళ రూమ్లో 2 విండోస్ ఉన్నాయి అన్నాను గొనుగుతూ. నీ రూమ్ కంటే నేను తీసుకుని వేయగలనే, నాకు ఆ రైట్ ఉంది. వాళ్ళ రూమ్ విషయంలో అమ్మకి చెప్పకుండా నేనేం ఇంటర్ఫీర్ అవ్వలేను. అమ్మ ఒప్పుకోవాలి కదా అన్నాడు బావ. అయితే మెస్ వద్దు, మస్కిటో బ్యాట్ కొనుక్కుందాం అన్నాను. నిజంగా చెప్తున్నా పండు, నువ్వు ఒక వింత మనిషివే. థ్యాంక్ గాడ్ నాకు శ్రీజకి లవ్ సెట్ అయింది, కానీ లేదంటే నిన్ను పెళ్లి చేసుకునే ఇలాంటి వింతలన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ అయ్యేవాడిని. అరే, నీ రూమ్లోకి దోమలు రాకుండా చేస్తానంటే లేదు, మేం ఆ దోమల బ్యాట్తో ఐపీఎల్ అయినా ఆడుతాం, కానీ అందరికీ కావాలి అంటావు చూడు, జోహారే నీకు అన్నాడు బావ. మూతి 30 వంకరలు తిప్పి కళ్ళెగరేశాను. సరే చదువుకో, రేపు ఈవినింగ్ వస్తాను అని లేచాడు బావ రూమ్ నుండి బయటకెళ్తున్న టైంలో సిద్ధు నుండి ఫోన్ రింగ్ అవుతుంటే వెనక్కి తిరిగి చూశాడు బావ. ఈ టైంలో ఎవరు అన్నాడు కళ్ళు చిట్లిస్తూ. ఫ్రెండ్ అనుకుంటాను బావా అన్నాను సెల్ వెనక్కి దాచేస్తూ. ఆ అమ్మాయికి చెప్పు ఇంత లేట్ నైట్ కాల్స్ చేయొద్దని, ఆ అమ్మ చూస్తే తొక్కి నార తీస్తుంది అన్నాడు బావ. అంటూ కంగారుగా తలూపాను. టేక్ కేర్ అని డోర్ దగ్గరికి వేసి వెళ్ళిపోయాడు బావ. తను మెట్లు దిగుతున్నంతసేపు డోర్ పక్కనే ఉండి చూస్తూ బావ కిందికి వెళ్ళగానే డోర్ లాక్ చేసి సిద్ధుకి కాల్ బ్యాక్ చేశాను. హే, లేచే ఉన్నావా? కాల్ లిఫ్ట్ చేయకపోతే పడుకున్నావేమో అనుకున్నాను అన్నాడు సిద్ధు. లేదు, ఇంకా పడుకోలేదు అన్నాను. ఐఎమ్ సారీ. ఏంటి ఓకే మేడం అలిగారా? అలాంటిదేమీ లేదు, వెంటనే చెప్పేశాను కంగారుగా. ఓకే అర్థమైందిలే, రేపు ఈవినింగ్ బయటకు వెళ్దామా మూవీ అన్నాడు సిద్ధు. యాక్చువల్లీ నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి, సమ్ అదర్ టైం మేబీ అని చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇవ్వాలని ట్రై చేశాను, కానీ ఆ పిల్లి కళ్ళ బాబు స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగేశాడు. వేరే ప్లాన్సా అంటే అని. ఇప్పుడు నేను తనకి చెప్పి బై మిస్టేక్ అది వాళ్ళ ఇంట్లో లీక్ అయ్యి అది వాళ్ళ నాన్నగారు మామయ్య దగ్గర లీక్ చేస్తే బావని మామ తిట్టి బావ నన్ను చంపి బొందల గడ్లో పూడ్చేడు అని తీవ్రమైన ఓవర్ థింకింగ్ చేసి నేను మా కజిన్స్తో బయటికి వెళ్తున్నాను అన్నాను. ఓ, తను ఫీల్ అవుతున్నట్టు అనిపించింది చాలా. తనకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కజిన్స్కి ఇంపార్టెంట్ ఇస్తున్నట్టు అనుకుంటాడో ఏంటో అని గోలు కొరుకుంటూ మళ్ళీ నేనే అన్నాను. మేబీ లంచ్ టుమారో క్యాంటీన్లో అని. లంచ్ డన్, మీట్ యూ దేర్, గుడ్ నైట్ అని కాల్ కట్ చేశాడు సిద్ధు. ఛీ, నేనేంటి అలా చెప్పేశాను? ఇప్పుడు తనతో లంచ్కి వెళ్ళాలంటే అత్త వండే క్యారేజ్ ఏం చేయాలి? పోనీ బయటపడిస్తే? అమ్మో, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం పడిస్తే లక్ష్మీదేవి కటాక్షం దొరకదు అని మళ్ళీ లెంపలు వేసుకుంటూ ఆలోచిస్తున్నా. ఛీ, అయినా నేనేంటి ప్రతిదానికి గంగిరెద్దులా తలుపుతూ రేపు నేనే సిద్ధుకి రాను చెప్తాను, అప్పుడప్పుడు అయినా టెక్కు చూపించాలి కదా అనుకున్నాను. నేను ఆలోచనలో మునిగిపోతుంటే నా కాళ్ళ మీద సుస్సుపోసి తన గుర్తింపు చాటుకుంది పొద్దున రిషి ఇచ్చిన పిల్లి. ఏయ్ ఛీ, నా కాళ్ళ మీద తప్పించి నీకు ఇంకెక్కడా ప్లేస్ దొరకలేదా? గుర్రున చూశాను దాని వైపు. ఆకలి మొహం చిన్నగా పెట్టి చూసింది నా వైపు. ఓ సారీ, పొద్దున్నుండి నీకు అన్నం పెట్టలేదు కదా, మర్చిపోయాను అని తల కొట్టుకొని నా రూమ్లో ఉన్న బిస్కెట్స్ తీసివేస్తే తింది బుద్ధిగా. నేను ఇలా ఉసేయ్ గిసేయ్ అని పిలిస్తే బాగాలేదు కదా, ఏదైనా మంచి పేరు పెడితే బాగుంటుంది. ఏం పేరు పెడదాం అన్నాను ఆలోచిస్తూ. నా గోల నాదే అన్నట్టు అది కూడా పట్టించుకోవట్లే నన్ను. నీకేమైనా పేరు పెట్టాలి అని ఆలోచిస్తుంటే అమ్మమ్మ ఫోన్ చేసింది. చెప్పమ్మా కోపిష్టి లక్ష్మి అన్నాను. ఏం చేస్తున్నావు? పుస్తకాలు ఉన్నాయా? మూట కట్టేసి మూల విసిరేసావా అంది వెటకారంగా. వీటికేం తక్కువ లేదు అని కొనిగి. అయినా ఇప్పుడు ల్యాప్టాప్ కొనమని బావకి డబ్బులు ఎందుకు వేశావు? ఇప్పుడు అదేమంత అవసరం లేదు. నువ్వు మొన్న పొలానికి కంచిపోయింది కట్టిస్తా అన్నావుగా అన్నాను. మీకెందుకే అవన్నీ, నేను చూసుకుంటాను కదా. బాలుగడు వాళ్ళ అమ్మ దగ్గర ఏడ్చాడంట ల్యాప్టాప్ కావాలని. నువ్వు అదే చదువుతున్నావు కదా, మీకు కావాలని నాకు తెలుసులే అంది. ఇప్పుడేమంత అవసరం లేదమ్మా, అవసరమైనప్పుడు నేనే అడుగుతాను అన్నాను. వస్తువేమీ అరిగిపోదులే. రూపాకి పెళ్ళవగానే మీ బావకి నీకు నిశ్చితార్థం చేస్తా అంటున్నాడు మీ మామయ్య. నిశ్చితార్థం అంటే మాటలు అనుకున్నావా? ఒంటి చేత్తో పిలిచిన 500 ఆకులేస్తాయి. దానికి దాచద్దు అంది.
కర్మరా దేవుడా అని తల బాదుకున్నాను. గురూజీ సినిమాలో డైలాగ్ గుర్తుకొచ్చింది. జ్ఞానం అంటే అదే, చూసిన వాళ్ళు చెప్పలేరు, చూడని వాళ్ళకే అర్థం కాదని. ఆ పెళ్ళి జరగదని నీకెలా చెప్పాలి తల్లి అనుకున్నాను మనసులో. అన్నాను. లేదు, ఏమీ లేదు, జాగ్రత్తగా ఉండు. ఈరోజే టీవీలో చూపిస్తున్నారు, బీచ్ రోడ్లో ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేశారట. ఒక్కరితివే ఎక్కడికి పోకు, కాలేజ్ కానీ డ్యాన్స్ క్లాసులకి కానీ ఫ్రెండ్ని తోడు తీసుకుని పో. మరీ చెప్తున్నా, రోజులు బాగోలేకపోతే ఏడ్చి మొరపెట్టుకున్నా తప్పదు అంది. అన్నాను చిన్నగా. ఎవరో అబ్బాయిలు ఉన్నారట కదా నీ గది వెనక, వాళ్ళతో కూడా జాగ్రత్త, ఎవరిని నమ్మకూడదు. వాళ్ళేమిచ్చినా తినకు, తాగకు, ఎక్కువ రాసుకొని పూసుకొని తిరక్కు. మన ఊర్లోలా అందరూ మంచి వాళ్ళు ఉండరు. ఏంటి, అర్థమైందా అంది. ఏంటే ఊరికే ఒర్లుతావుగా నా మీద? ఆ నోరు ఇప్పుడు ఎక్కడికి పోయింది? అత్తతో ఏమైనా ఇబ్బందిగా ఉందా అంది. లేదు, నువ్వు అంటావు కానీ అత్త ఏమంత చెడ్డది కాదు తెలుసా. సరదాగా ఉండదు కానీ బాగానే ఉంటుంది. అత్త చాలా గోల్ ఓరియంటెడ్ తెలుసా. అమ్మంటే ఎంత ఇష్టమో అన్నాను గొప్పగా. నువ్వు ఇలా మాట్లాడితేనే మంట నాకు. మీ అత్త అంటే నీకు గొప్పేం, నాకేం కాదు. అయినా ఇప్పుడు ఆ పైన మెరుగులు చూసి నువ్వు మోసపోకు. నీకు అసలు లౌక్యమే తెలీదు. 8 ఏళ్ల వయసులో తల్లిని తండ్రిని కోల్పోయి నువ్వు నా ఒళ్ళు పడుకొని ఉంటే ఏమనాలి? తల్లి తండ్రి లేకపోయినా నేను చూసుకుంటాను కదా, నేను లేనా అని అనాలా లేదా? కానీ మీ అత్త ఏమనింది? మీరేం కంగారు పడకండి అత్తయ్య, బోలెడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి, వేస్తే 4 పిల్లలతో కలిసి తనే చదువుకుంటుంది అని అంది. మీ మామ నోరు కూడా ఎత్తలేదు. టింగ్ అంటూ వెళ్ళిపోయాడు మీ అత్త వెనక. నువ్వేమైనా అనాథవా? నేనెందుకు నిన్నంత చిన్న వయసులో హాస్టల్లో పడేస్తాను? ఆ రోజు అనుకున్నాను, మీ అమ్మ నాన్న బతికుంటే నేను ఎంత బాగా చూసుకునేవారో అంతకన్నా బాగా చూసుకోవాలని. ఇప్పుడు కూడా మీ అత్త ఇంటికి నేను కోడలుగా పంపడం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ ఎందుకు పంపిస్తున్నానో తెలుసా? వివేక్ గురించి. వాడు బంగారం. మీ అత్త మామ నిన్ను పట్టించుకోకపోయినా ఎప్పుడు నీతోనే ఉన్నాడు. నీ అవసరాలకి ఆసరాగా నిలిచాడు. అవసరం అంటే ఆర్థిక సహాయం మాత్రమే అవ్వక్కర్లేదు పండు. ఒక్కోసారి మనకి అంటూ ఒక మనిషి ఉండడమే మనకు అవసరం. ప్రతిరోజు ఎలా ఉన్నావు నానమ్మ అంటూ ఒక ఫోను, టైంకి భోజనం చేసావా లేదా అంటూ ఒక మాట. అది చాలదా నువ్వు ఎంత బంగారం చేతుల్లోకి వెళ్తున్నావో చెప్పడానికి? ఈరోజు అన్నీ బాగున్నాయి, నువ్వు బాగా చదువుకుంటున్నావు కాబట్టి మీ అత్త అలా మాట్లాడుతుంది. అదే నేను ఒక పల్లెటూరు మొద్దులా వదిలేస్తే దాని కొడుక్కి ఇస్తుందో అడుగు? ఇవ్వదు. అదే కాదు, మీ మామయ్య ఇవ్వడు. కానీ వాళ్ళు బయటపడరు, తేనె పూసిన కత్తుల్లా ఉంటారు. నువ్వు మీ అమ్మ ఇలా అమాయకుల్లా ఇలాంటి వాళ్ళని నమ్మండి. అసలు మీ అమ్మ ఎంత చేసిందో తెలుసా మీ అత్తకి? మీ నాన్న కొన్న సగం సామాన్లు మీ అత్తకే ఇచ్చేది. అప్పట్లో ఎంత ఎచ్చులు లేవుగా, గప్చుప్గా అన్ని లోపల పడేసేది. ఎవరిదైనా పెళ్ళైతే పాపం బ్యాగులతో చీరలు, బంగారం, నగలు మోసుకుని వెళ్ళి అందరికీ వేసుకోమని పంచేది మీ అమ్మ. ఆ రోజు అందరికీ పనికొచ్చిన అమ్మ పోయాక మనం ఎవరికి పనికిరాని వాళ్ళం అయిపోయాం. కానీ వాడు అలా లేడే. వాడికి ఎవరు ఎలా ఉన్నా మనం నానమ్మ, మన మరదలే. వాడి కోసం మాత్రమే నిన్ను ఆ ఇంటికి పంపుతున్నాను. లేదంటేనా నీకు కలెక్టర్ సంబంధం చూడను. రాజకుమారుడైనా కలెక్టర్ అయినా నేను బ్రతుకున్నంత వరకు బాగానే చూస్తాడు. ఒకవేళ లేకపోతే నేను ఉన్నా నీకు ఆ తర్వాత ఎవరూ లేని దానివని నీకు ఒక్క క్షణం కూడా అనిపించద్దు పండు. అలాంటి అబ్బాయి కావాలి నీకు భర్తగా. ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోయాను నేను. తిన్నావా అంది. కానీ అమ్మ ఏడుస్తున్నట్టు తెలుస్తుంది నాకు. నేను తిన్నాను కానీ నేను ఒక పిల్లిని పెంచుతున్నా, దానికి ఏం పేరు పెట్టను అన్నాను మాటల్ని తేలిక చేస్తూ. పిల్లిని పెంచుతున్నావా? బుద్ధి లేదు నీకు? పెళ్ళి కాని పిల్లలు ఇంట్లో పిల్లుల్ని పెంచితే అరిష్టం. అసలు పిల్లుల్ని పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు అని కయ్యమని అరిచింది. అబ్బా, పిల్లిని పెంచానంతే, నెక్సలిజం కాదు అన్నాను. నెక్సలిజం పెంచే సీన్ నీకు లేదులే కానీ ఆ పిల్లుల్ని పెంచావని తెలిసిందంటే తోలు తీస్తా. ఆడపిల్లలు పిల్లుల్ని పెంచితే పిల్లలు లేటుగా అవుతారట. నోరు మూసుకొని రేపు దాన్ని వీధి చివరి వదిలిరా అని గదిమింది. సరేలే అన్నాను. నా మాట పెడచెవిన పెట్టావో చదువు లేదు సంధ్య లేదని తీసుకొచ్చి మన చేనులో పడేస్తాను. పాలు పితుక్కుంటూ కూర్చుందు అంది గట్టిగా. అబ్బా అన్నాను. మరేం చేస్తావు అంది. రేపు వదిలేసి వస్తానులే అని కొనిగాను. ఇవన్నీ నా మనసు బాగోలేక చెప్పాను. నువ్వు అవన్నీ మనసులోకి పెట్టుకోకు, కానీ మైండ్లో పెట్టుకొని మనుషుల్ని అంచనా వేయాలి, సరేనా అంది. టైంకి తింటున్నావా?
నిన్న నువ్వేమీ వండి ఇవ్వలేదని బాలుగాడు చెప్పాడు అన్నాను. ఆ బాలుగాడిని నా మీద గూఢచారిగా పెట్టావా? వాడికి నీకు ఇద్దరికి పని పాట లేదు అని కసిరింది. నిజం చెప్పు అన్నాను. ఆకలిగా లేక సొజ్జు పోసుకున్నాను. అది కూడా ఇవ్వాలా ఏంటి వాడికి? అదేమైనా పరమాన్నమా ఏంటి? అందుకే ఇవ్వలేదు అంది అమ్మమ్మ. ఉపవాసం చేసావా? బీపీ ట్యాబ్లెట్లు వేసుకోలేదు కదా అన్నాను. నీకు అనుమానం ఎక్కువే, మీ తాతలాగా అంది. నువ్వెందుకు ఉపవాసం చేశావు అన్నాను అరుస్తూ. నీకెందుకు? అయినా నేనేం చేయలేదు అంటే నమ్మవే. అనుమానపు పక్షి. చచ్చాడు పో వివేక్ అంది నవ్వుతూ. మళ్ళీ అదే ఊసు. నీకు అసలు నేను చదువుకోవడం ఇష్టమేనా, లేదంటే నాకు బావకు ఎప్పుడు పెళ్లి చేసేద్దామని చూస్తున్నావా అని అరిచాను గట్టిగా. అవునే, నీకు వివేక్కి ఎప్పుడు పెళ్లి చేద్దామనే చూస్తున్నాను. ఏం చేస్తావు? సరిగ్గా మార్క్స్ రాకపోతే మాటలు చెప్పను, ముహూర్తాలు పెట్టి చూపిస్తాను అంది. చదువుతాను గుర్రున చెప్పాను. జాగ్రత్త, టైంకి తిని సరిగ్గా పడుకో, మరోసారి హెచ్చరించి ఉంటాను అంది. సరే జాగ్రత్త నువ్వు కూడా అని ఫోన్ పెట్టేసి దానివైపు చూశాను. చక్కగా నా చున్నీ మీద పడుకుంది, అదేదో దాని డెన్లాగా. మా అమ్మమ్మ నిన్ను పెంచితే ఏదేదో జరిగిపోతుందంటుంది, నిజమేనా అన్నాను. కళ్ళు తెరిచి చూస్తే కదా అసలు. ఇది తప్పని నేను నిన్ను పెంచి ప్రూవ్ చేస్తాను చూడు అని అనుకుంటూ, నీకు బన్నీ అని పేరు పెడుతున్నా. ఈ రోజు నుండి నువ్వు ఆ పేరుతో పిలిస్తేనే పలకాలి. నేనేం చెప్తే అది వినాలి, సరేనా అన్నాను. అది వినలేదు, కళ్ళు తెరవలేదు. సరేలే, నువ్వు నిద్రలో ఉన్నట్టున్నావు, నేను రేపు పొద్దున మాట్లాడతాను అని దాని ఫర్ మీద చిన్నగా నిమిరి లైట్ ఆపేసి బెడ్ మీద పడుకొని ఆలోచిస్తున్నాను. ఒక మనిషిని ఒక కోణంలో చూసిన వాళ్ళని అంచనా వేయడం సరికాదు కదా అని. ఎప్పటిలాగానే పొద్దునైంది. నేను లేవడం లేట్ అయింది. తత్ఫలితంగా అత్త నా రూమ్కి వచ్చింది. నిద్ర మధ్యలో నేను డోర్ తీసి ఎదురుగా చూసేసరికి తెలుపు రంగు చీరలో సరస్వతీదేవిలా ఉంది అత్త. గుడ్ మార్నింగ్ అత్త కంగారుగా చెప్పాను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.